హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 2 రకాల ఆకుకూరలతో 2 రకాల కమ్మనైన హెల్దీ అయిన పప్పు రెసిపీస్ని చూద్దామండి. ఈ ఆకుకూరలతో చేసే పప్పు రెసిపీస్ రాగి సంగటికి కానీ, వైట్ రైస్కి కానీ, చపాతి, దోశ, పుల్కా ఇలా టిఫిన్స్కి కూడా సూపర్గా ఉంటాయి. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ పప్పు రెసిపీ బచ్చలాకుతో పప్పు రెసిపీని ప్రాసెస్లో చూసేద్దామా. కుక్కర్ పెట్టేసుకొని 1 కప్పు కందిపప్పును వేస్తున్నాను. కందిపప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కందిపప్పును నానబెట్టాల్సిన అవసరమే లేదండి. కందిపప్పుని ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేను ఇక్కడ సగం పచ్చిమిర్చి, సగం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీరు కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు. ఒక 5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాం. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిర్చిని కానీ, రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేసేసుకోవచ్చు. ఒక 2 పెద్ద టమాటోల్ని, బాగా పండిన టమాటోల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి, అదే కప్పుకి 1 కప్పు శుభ్రంగా కడిగేసిన బచ్చలాకుని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. బచ్చలాకు పులుపు ఉండదు కాబట్టి తప్పనిసరిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. 1 నిమ్మకాయ అంత చింతపండుని శుభ్రంగా కడిగేసి వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు బచ్చల కూరని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. 4 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి, కందిపప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని పప్పు గుత్తితో పప్పును మెత్తగా మెదిపేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా మెదిపేసుకొని ఇప్పుడు పప్పుకి పోపును కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసానండి. మీరు ఆయిల్కు బదులుగా నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసేసుకొని ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి. ఈ పప్పు ధాన్యాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత 1 ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. 1 వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసానండి. మీరు కొద్దిగా అలా కచ్చా పచ్చాగా దంచేసి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. కొత్తిమీరని మీరు కావాలంటే పప్పు ఉడికించుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు. చూడండి, పోపు అంతా ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మెదిపి పెట్టుకున్న పప్పును వేసేసుకుందాం. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీరను వేసేసుకొని కలిపేసుకున్నామంటే వావ్, కమ్మనైన హెల్దీ అయిన బచ్చలి కూర పప్పు మనకు రెడీ అయిపోతుంది. రైస్లో పప్పు వేసేసుకొని వడియాలు, అప్పడాలతో తిన్నామంటే టేస్ట్ మామూలుగా ఉండదండి. ఇక రాగి సంగటికి అయితే చెప్పనవసరం లేదనుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. 2వ రకం పప్పు రెసిపీని చూద్దాం. మునగాకుని వీక్లీలో ఒక్కసారైనా తప్పనిసరిగా మనం డైట్లో చేర్చుకోవాలి. మునగాకు తీసుకోవడం వల్ల ఫ్యాట్ లెవెల్స్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ని నియంత్రిస్తుంది, అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ, థైరాయిడ్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, బ్రెయిన్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. హెల్దీ అండ్ టేస్టీ మునగాకు పప్పు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం పదండి. కుక్కర్ పెట్టేసుకొని 1 కప్పు కందిపప్పును వేసేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. కందిపప్పును నానబెట్టనవసరం లేదండి. మునగాకు పప్పు కోసం 1 కట్ట మునగాకు తీసుకున్నాను. పుల్లలు లేకుండా ఆకులను మాత్రమే సపరేట్గా తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఆకులన్నీ సపరేట్గా తీసేసుకొని ఇందులో నుంచి ఒక 2 కప్పుల మునగాకును తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. 1 కప్పు కందిపప్పును తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్పుల మునగాకును వేసుకున్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పప్పు. ఇలా శుభ్రంగా కడిగేసుకొని కందిపప్పులు వేసేసుకుందాం. ఒక 2 పెద్ద టమాటోల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 1 ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. అలాగే
1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు. నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేస్తున్నాను. మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు. మీరు కావాలంటే సగం పచ్చిమిర్చిని సగం కారం కూడా వేసేసుకోవచ్చు. చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు మునగాకును కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుందాం. పప్పు పొంగిపోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసామంటే పప్పు విజిల్స్ వచ్చినప్పుడు పొంగకుండా ఉంటుందన్నమాట. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3-4 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పును మెత్తగా మెదిపేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా మెదిపేసుకొని ఇప్పుడు ఈ పప్పుని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పప్పుకి పోపును కూడా పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పోపు గరిటెను పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. మీరు ఆయిల్కు బదులుగా నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకున్నామంటే పప్పు రుచిగా ఉంటుంది. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత పప్పులో వేసేసుకొని కలిపేసుకున్నామంటే కమ్మనైన మునగాకు పప్పు మనకు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని వడియాలు అప్పడాలతో తిని చూడండి, రుచి మామూలుగా ఉండదండి. ఈ కమ్మనైన పప్పు రాగి సంగటి వైట్ రైస్ కానీ చపాతీ, రోటీ, పుల్కా ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా చాలా బాగుంటుందండి. చూశారు కదండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి 2 రకాల ఆకుకూరల పప్పు రెసిపీస్ని చూసాం కదా. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ పప్పు రెసిపీస్ని ప్రిపేర్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.